హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే రావడం జరిగిందనమాట. శ్రీకృష్ణ పరమాత్మకి ముందుగా మనము శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం అయితే చదివించుకుందాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. హరే కృష్ణ మంత్రం వచ్చేసి. సో ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లాలో హబీట్స్ ప్రాంతంలో ఉందన్నమాట. ఈ యొక్క హరే కృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అనేది హబిట్స్లో ఉన్నదన్నమాట. సో ఈ టెంపుల్కి నేను రావడం జరిగింది. మీకైతే చూపిస్తాను. వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం అనమాట. భగవాన్ శ్రీకృష్ణుడి భక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన ఏకైక సంస్థ ఇస్కాన్ ఒకటే, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కన్సలేషన్స్ అనమాట. ఈ సంస్థను శ్రీల ప్రభుపాదుల వారు ప్రారంభించారు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఇస్కాన్ ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట. ఆలయం బయట నుంచి చూడగానే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. లోపలికి అడుగుపెట్టగానే ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ఒక్కసారి హరే కృష్ణ మంత్రం జపిస్తే భజనలు మరియు మనసుకు ఎంతో ప్రశాంతత వస్తాయన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధారాణి ఎంతో అందంగా అలంకరించబడి ఉంటారు. మరియు ప్రతిరోజు జరిగే మంగళహారతిలు, భజనలు, గీత ప్రవచనాలు భక్తులను భక్తి మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాయి. ఇస్కాన్ ఆలయంలో ముఖ్యంగా భగవద్గీత ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మన జీవితంలో వచ్చే బాధలు, ఆందోళనలు, కోపం, భయం వంటివి వాటికి భగవద్గీతతో సమాధానాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎలా బతకాలో కూడా మనము భగవద్గీతలో శ్రీకృష్ణుని ఫాలో అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వారిలో చిన్నపిల్లల నుంచి విదేశీయుల వరకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. విదేశీయులు కూడా శ్రీకృష్ణ భక్తిలో లీనమై హరే కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల వీళ్ళకి చాలా అద్భుతం జరుగుతుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ నిజంగానే మనము హరే కృష్ణ మంత్రం జపించడం వల్ల ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, జరుగుతా లేదా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చే ప్రసాదం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. భక్తితో తయారు చేసిన ఆహారాన్ని కూడా ముందుగా శ్రీకృష్ణునికి సమర్పించి తర్వాతనే భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఇస్కాన్ ఆలయానికి వచ్చిన చాలామంది మనసుకు ఒక ప్రశాంతత దొరికింది అని చెప్పుకుంటుంటారు. నిజంగా ఈ ఆలయంలో వాతావరణం మనల్ని కొంతసేపు అన్ని టెన్షన్స్ నుంచి దూరం చేస్తూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడైనా శ్రీకృష్ణ ఆలయం కనిపిస్తే ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. ఇక్కడ ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం అయితే జపిస్తూ ఉంటారు. నేరుగా సాయంత్రం వెళ్ళినప్పుడు అక్కడ చిన్న భజనలు జరుగుతుంటాయి కదా, వాళ్ళు మనకి హరే కృష్ణ మంత్రం అయితే ఉపాధ్యాయులు చేస్తూ ఉంటారన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు వెళ్ళినప్పుడు ఈ మంత్రాన్ని జపించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మంత్రం జపిస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రేమతో మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఖచ్చితంగా జపించి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. మళ్ళీ వద్దనుకున్నా సరే అని కృష్ణ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. సో అదే ఈ యొక్క మంత్ర మహిమ అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి.